వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మరొక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను. అదేంటిదంటే గుత్తి వంకాయ చాలా మందికి ఇష్టం అండి. అది ఎలా చేయాలో మనం నేర్చుకుందాం ఇవాళ. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసి దాన్ని మంచిగా వేయించాలి. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ నువ్వులు, తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి దాన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఫస్ట్ మంచి వంకాయలు తీసుకొని వాటిని మంచిగా నీట్గా కడిగేసి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసిన వంకాయలు వెంటనే పక్కకు నార్మల్గా వదిలేస్తే అవి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం వంకాయ తీసుకొని ఇట్లా 4 షేప్స్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఇట్లా మొత్తం కంప్లీట్ కట్ చేయకుండా హాఫ్ కట్ చేస్తే సరిపోతుంది. వీటిని ఆ వాటర్లో, ఉప్పు కలిపిన వాటర్లో మనం కొంచెం సేపు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు అవన్నీ మంచిగా పేస్ట్ చేసి అది ఆ మిక్చర్ని పడి చేసి పెట్టుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొన్ని వాటర్ వేసి దాన్ని కూడా కొంచెం పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇదంతా మనం మసాలాకి యూజ్ చేస్తాం కాబట్టి సో మనకి మళ్ళీ నెక్స్ట్ టైం ఇవన్నీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మిక్స్ చేసి దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనం ఏంటంటే అట్లనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి దాన్ని మంచి ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇదే మనకి మెయిన్ మసాలా అన్నమాట గుత్తి వంకాయకి. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సో కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం కొంచెం ఫ్రై లాగా చేస్తాం కాబట్టి వంకాయల్ని. ఏవైతే కట్ చేసిన వంకాయలు ఉంటాయో అవన్నిటిని దాంట్లో వేసేసి వాటిని మంచిగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి దాన్ని కలుపుతూ మంచిగా వంకాయలు విరగకుండా మంచిగా కలుపుకొని మంచి ఉడకనిచ్చేసి ఒక 30% అలా కుక్ చేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. మంచిగా ఉడికిందా అని మనం ఒక బౌల్లో తీసి పక్క పెట్టుకుంటాం. సో నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే ఇవన్నీ తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం కొంచెం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం. కొంచెం లైక్ సాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క, ఇంకా ఆకు ఇవన్నీ వేసి మనం దాన్ని కొంచెం మంచిగా వేయించిన తర్వాత దాంట్లోనే ఏదైతే మనం మిక్స్ చేసిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా దాంట్లోనే వేసి దాన్ని మంచిగా ఉడికేంత వరకు, నూనె పైలు తిరిగేంత వరకు మనం దాన్ని కుక్ చేస్తూ ఉండాలి స్లిమ్లో. ఎక్కువ హీట్ పెట్టామనుకో మొత్తం అడుగంటుపోతుంది, మళ్ళీ టేస్ట్ అంతా మంచిగా రాదు. సో ఇలా కుక్ చేస్తూ ఉన్న తర్వాత మంచి నూనె అంతా పైనకి వచ్చింది చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం దాంట్లో కొంచెం చింతపండు రసం కూడా వేస్తాం. దీంట్లో మెయిన్గా చింతపండు రసం వేయాలి గుత్తి వంకాయలో, అది మెయిన్. సో ఇది వేసిన తర్వాత దాన్ని మంచిగా అట్లనే ఉడకనిచ్చి, సో కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో ఏవైతే మనం ఫ్రై చేసిన వంకాయలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేస్తూ ఉండాలి. అవి మంచిగా కుక్ అవుతున్నప్పుడు సో కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం మనం ఎంతైతే వాటర్ కావాలో మనకి అంత వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా ఉడకనిచ్చి దగ్గర అయ్యేంత వరకు మనం కుక్ చేస్తుండాలి. అప్పుడు మనకి మంచిగా కుక్ అయిన తర్వాత చూస్తే మనకి వంకాయ అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది, మంచిగా గ్రేవీ కూడా మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో దాంట్లో మనం లాస్ట్లో ఏంటంటే కొంచెం గరం మసాలా ఏవైతే ఉంటుందో అది కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.